ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించండి, దైవ దీవెనలు పొందండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకుని ఫలించే వరముగా ఉందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనము. రాబో కాలమునందు నీకు మేలు కలుగునని నమ్మికయున్నది. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరుడా, మరి ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభు గారు మాట్లాడిన ప్రియ సహోదరుడా, ఈరోజు ఈ యొక్క అద్భుతమైన వాక్కు చేత దేవుడు మనతో మాట్లాడి మన జీవితాలను సమాధానపరచి నిరీక్షణలో మనల్ని నిలబెట్టడానికి ఇష్టపడుతున్న దేవుడు మాట్లాడుతున్న బలమైన మాట ఏమిటి అంటే, ప్రియమైనటువంటి బిడ్డ, నీ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నా, భయానకంగా ఉన్నా, చింతతో ఉన్నా, దిగులుతో ఉన్నా, వేదనతో ఉన్నా, ఒక భయంకరమైన సమస్య, వేదన, చీకటి, అగాధపు పరిస్థితుల్లో నువ్వు నడుస్తూ ఉన్నా కూడా నువ్వు తప్పకుండా రాబో కాలమందు ఈ పరిస్థితులు అన్నీ కూడా సమాధానకరంగా మార్చబడమే కాదు, కానీ ఆ యొక్క సమస్యల్లోనే నేను నీకు ఆశీర్వాదం ఇచ్చి నిన్ను హెచ్చించి నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నాను. కాబట్టి రాబో కాలమందు నీకు ఖచ్చితంగా మేలు కలుగుననే నమ్మిక నాకున్నది. నీ పట్ల నాకున్న ప్రణాళిక బహు వింతైనది, బహు విస్తారమైనది, బహు ఎంతో లోతైనది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. ఈరోజు మనం అనుభవించే పరిస్థితులను బట్టి ఒకవేళ దిగులు చెందుతూ దేవుడు చూడడం లేదు, ప్రార్థిస్తున్న ప్రార్థనలకు జవాబులు రావడం లేదు, నా పరిస్థితులు కట్టడం లేదు, నా బ్రతుకు ఇంతే అనే మరి ఒక నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయావేమో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. అందుకే దేవుడు ఈరోజు నీ మనస్సును ఎరిగి మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, రాబో కాలమందు నీకు మేలు కలుగుననే నమ్మిక నాకుంది. నీ పరిస్థితులు ఇప్పుడు ఈ విధంగా నీకు కనిపిస్తున్నా దీని వెనకాల దాచి ఉంచిన ఆశీర్వాదం నాకు మాత్రమే తెలుసు ప్రియమైనటువంటి బిడ్డ. దాన్ని ఆత్మీయంగా నువ్వు దర్శించి దానిని ఆత్మీయంగా చూచే వ్యక్తిగా నీ ఆత్మీయ భక్తిలో నువ్వు ఎదిగి నువ్వు విశ్వాసంలో నాటబడి నిరీక్షణతో ఉండు. ఖచ్చితంగా రాబో కాలమందు ఇది నీకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నీ జీవితంలోకి రాబోతూ ఉన్నది. అద్భుతమైన వాక్కు కదా. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున సమస్యలను బట్టి చింతించవద్దు. రాత్రంతా ఏడుపు వచ్చినా ఉదయమునే నవ్వు వచ్చినని దేవుని వాక్యము తెలియపరుస్తుంది కదా. రాబో కాలమందు మనకు మేలు జరగబోతుందని నిరీక్షణ కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు వెళదాం. తప్పకుండా దేవుడు ఉన్నతమైన కార్యాలను జరిగిస్తారు. విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రవ్వా. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచి, అయా ఇప్పుడున్న పరిస్థితులు శాశ్వతం కాదని, రాబో కాలమందు మాకు మేలు జరగబోతూ ఉన్నదని, మేము ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉన్నామని మా హృదయాలను బలపరిచి సమాధానపరిచి విశ్వాసంలో నాటి నిరీక్షణ కలిగించినందుకు వందనాలు ప్రవ్వా. మీ మాటను బట్టి అయా మేము రాబో కాలంలో ఆశీర్వాదంగా ఉండబోతున్నామనే ఆశతో మీ యందు నిలబడి ముందుకు వెళుతున్నాం ప్రవ్వా. సహాయం చేయండి అని ఎవరు అర్థిస్తూ ప్రార్థిస్తున్నారో వీరి పట్ల నాయని వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నానయ్యా. అలాగే పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని, అయా చేస్తున్న ప్రతి ప్రార్థనకు మీరు జవాబిచ్చి అద్భుత కార్యాలను చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ ప్రార్థన నజరుడనే యేసుక్రీస్తు నామమున సమర్పించడికి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారని విశ్వసిస్తూ ఉన్నాం. మరి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.